నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 29, 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:54 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:32. ఈ రోజు తిథి విధియ సాయంత్రం 5:35. తదుపరి తదియా తిథి ప్రవేశము. నక్షత్రం కృతికా నక్షత్రం సాయంత్రం 6:49 వరకు. తదుపరి రోహిణి నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 8:12 నుంచి 9:37 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:26 నుంచి ఉదయం 9:16 వరకు. తిరిగి మరలా రాత్రి 11:04 నుంచి రాత్రి 11:50 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:57 వరకు. యమగండ కాలం ఉదయం 9:04 నుంచి ఉదయం 10:38 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:18 నుంచి 5:06 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్ఫర్స్ జరగడము, స్థాన చలనాలు, అది గృహంలో కావచ్చు లేదా మీరు పనిచేసే రంగంలో కావచ్చు, స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. అయితే విద్యార్థులకు కష్టపడితేనే రిజల్ట్ అన్నట్టుగా గోచరిస్తోంది. కష్టపడి చదవండి. వ్యాపారస్తులకు ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. దేనికి ఎంత పెడుతున్నాము అనే లెక్కలు రాసుకుని అవసరమైతేనే పెట్టండి. పెట్టుబడుల జోలికి ఈ రోజు అసలు వెళ్ళకండి. ఈ రోజు ఏ పని ధనానికి సంబంధించింది అస్సలు చెయ్యకండి. తరువాత ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే అస్సలు బాగాలేదు. మానసిక స్థిరత్వం మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చాలా అన్యోన్యంగా ఉంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించిన ధనం కూడా అప్రయత్నంగా మీకు రాబోతుంది. మీకు కలిసి వచ్చే రంగులు నలుపు రంగు, తెలుపు రంగు. చెప్పదగిన మంత్రము ఓం శనేశ్వరాయ నమః. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు ఏ రకంగానూ ఈ రోజు బాగాలేదు. మీరు ఏ ప్రయత్నాలు చేయకండి. ఎటువంటి ఫలితాలు ఆశించకండి. స్తబ్దుగా ఊరుకొని యాజ్ యూజువల్ గా వెళ్లే ప్రయత్నమే చేయండి. ఏ కొత్త ప్రయత్నాలు ఎవరు ఇందులో ఉన్న వాళ్ళు చేయకండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక సామాన్యమైన ఫలితాలే వస్తాయి. పెద్దగా ఆశించినటువంటి రిజల్ట్స్ కానీ మీ కోరికలు తీరడం కానీ ఈ రోజు అవేమీ కనిపించడం లేదు. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు కొత్త పెట్టుబడులకు అనుకూలంగా లేదు. వ్యాపార విస్తరణకు కూడా అనుకూలంగా లేదు. ఈ రోజును అలా స్తబ్దుగా నడిపించే ప్రయత్నమే చేయండి తప్ప కొత్తగా ఏది ప్రయత్నాలు చేయకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక శ్వాసకోశానికి సంబంధించి తరువాత ఊపిరితిత్తులు కానీ లేదా గొంతుకు సంబంధించి రుగ్మతలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలిరంగు, గోధుమ రంగు. చెప్పదగిన మంత్రము ఓం రాం రాహవే నమః. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు ఆశించిన దానికన్నా ఎక్కువగా శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు డెవలప్మెంట్ కనబడుతోంది. విదేశాలు వెళ్లే యోగం కూడా ఈ రోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక ఆశాజనకంగా మీ లాభాలు ఉండబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ ప్రణాళికలు కానీ ఈ రోజు తక్షణమే చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే విశేషమైన ఆరోగ్యం ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసినట్టయితే శుభకార్యాలకు సంబంధించిన శుభ సందేశాలు వింటారు, శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన ప్రాప్తి సమయానికి మీ చేతికి ఈ రోజు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, ఆకుపచ్చ రంగు. చెప్పదగిన మంత్రము ఓం రాం రాహవే నమః. దీనితో పాటు ఓం గుం గురవే నమః. ఈ మంత్రాలను యథాశక్తి పఠించుకొని ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. నమస్తే.